కేంద్ర బడ్జెట్ తర్వాత బంగారం వెండి ధరలు భారీగా తగ్గుతున్నాయి. గత వారం రోజుల వరకు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 75,000కు చేరుకోగా ప్రస్తుతం 60,000 మార్కుకు చేరుకుంది. మరో వారం రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని, 50,000కు బంగారం ధర చేరుకునే అవకాశాలు ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు వెండి ధర సైతం భారీగా తగ్గుతోంది. గత వారం రోజుల క్రితం కిలో వెండి 1,00,000 దాటగా ప్రస్తుతం 89,000కు చేరింది. మరో వారం రోజుల్లో వెండి ధర సైతం 70,000 మార్కుకు చేరే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇవాళ ఉదయం నమోదైన ధరలను పరిశీలిస్తే బంగారంపై ₹200 తగ్గగా వెండి ధర ₹500 తగ్గింది. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాలలో బంగారం వెండి ధరలు ఎంతున్నాయో ఓసారి చూద్దాం. తెలుగు రాష్ట్రాలలో మంగళవారం బంగారం ధర తగ్గింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నాలలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹63,200 కాగా 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర ₹68,950. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹63,350 కాగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹69,100. ముంబై, కోల్కతా, బెంగళూరు నగరాలలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర ₹63,200 కాగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹68,950. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹63,850 కాగా 24 క్యారెట్ల గోల్డ్ ధర ₹69,650కు చేరింది. దేశవ్యాప్తంగా మంగళవారం వెండి ధర తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నాలలో కిలో వెండి ₹89,000. దేశంలోని ప్రధాన నగరాలలో వెండి ధరలను పరిశీలిస్తే చెన్నైలో కిలో వెండి ధర 89,000, కోల్కతాలో కిలో వెండి 89,500 వద్ద కొనసాగుతోంది. ముంబై, ఢిల్లీ ప్రాంతాలలో కిలో వెండి ధర ₹84,500. బెంగళూరులో మాత్రం వెండి ధర పెరిగింది. కిలో వెండిపై ₹500 పెరిగింది. దీంతో అక్కడ కిలో వెండి ధర 84,500 వద్ద కొనసాగుతోంది.